పాలనలో గురుకులాలు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న వేలాది విద్యార్థులు ఆగమయ్యారని, ఇప్పటికే ప్రభుత్వం 49 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కనీసం కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం కాదు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టారని హితవు చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోనే సమీకృత బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో నెలకొన్న పలు సమస్యలను విద్యార్థులు, వార్డెన్లు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ 6 నెలలుగా మెస్ ఛార్జీలు పెండింగ్లు పెట్టిన రేవంత్ రెడ్డికి శిక్ష వేయాలని పేర్కొన్నారు. విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకు ఏడాది ఉద్యోగోత్సవాలు చేసుకుంటున్నావా అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పారని, ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. హాస్టళ్లు, గురుకుల పాఠశాలలన్నీ కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి పాలనలో వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. 49 మంది ముక్కుపచ్చలారని పసిబిడ్డలు ఇవాళ పొట్టన పెట్టుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం కూడా చేతనైతే లేదంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి హయాంలో 1000కి పైగా గురుకులాలు పెట్టి గురుకుల విద్యార్థుల గౌరవాన్ని, ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు మీద కేసీఆర్ గారు నిలబెట్టారు. ఈరోజు నేనున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇస్తున్నాము అని చెప్పారు. గ్రీన్ ఛానల్. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి నేను పరిశీలిస్తే ఈ సిద్దిపేట పట్టణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రన్నింగ్ మంత్ పక్కన పెడితే కూడా 6 నెలల నుంచి ఈ హాస్టల్కు ఇంతవరకు మెస్ ఛార్జీలు చెల్లింపు జరగలేదు. దాదాపు 9,50,000 రూపాయల మెస్ ఛార్జీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ కోసం పెండింగ్లో ఉన్నాయి. హాస్టల్ వార్డెన్లు ఉద్దర తెచ్చి, అప్పు తెచ్చి, బంగారం కుదబెట్టి పిల్లలకి ఇంత అన్నం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6 నెలలు మెస్ ఛార్జీ రాకపోతే ఆ పిల్లలకు అన్నం ఎట్లా పెట్టాలి? నాణ్యత కలిగిన భోజనం ఏ రకంగా మెయింటైన్ అవుతుంది అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వు పైగా ఏమంటున్నావు? ఏ స్కూళ్ళనన్నా, ఏ హాస్టల్లోనన్నా అన్నం బాగలేకపోతే, పిల్లలకు వాంతులైతే, బయళ్ళు పెడితే, ఆరోగ్యం దెబ్బతింటే హాస్టల్ వార్డెన్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు, టీచర్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు, హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేస్తా అంటున్నావు. తప్పు నీది. పాపం శిక్ష మాత్రం పాపం వార్డెన్లు, స్కూల్ టీచర్లకు పడతా ఉంది. శిక్ష నీకేయాలి రేవంత్ రెడ్డి. ఫస్ట్ నువ్వు సస్పెండ్ చేయాల్సింది హెడ్ మాస్టర్లను, టీచర్లను కాదు, నీకేయాలి శిక్ష. ఎందుకు? మెస్ బిల్లులు ఇవ్వండి నువ్వు, రెంట్లు ఇవ్వండి నువ్వు, పిల్లలకు అన్యాయం చేస్తున్నది నువ్వు. ఉల్టా నువ్వేమంటున్నావు? వాళ్ళని బెదిరిస్తున్నావు. వార్డెన్లను, టీచర్లను బెదిరించి శిక్ష చేస్తా, మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటా అంటున్నావు. ఇప్పుడు 6 నెలల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మెస్ బిల్ రాలే. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇయ్యాలటి వరకు మెస్ బిల్లే రాలే. నువ్వు గ్రీన్ ఛానల్లో పెట్టినా అబద్ధాలు ఆడతావు. ఏదో చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప చర్యలు శూన్యం. ఇలా ఇప్పుడు స్పష్టంగా ఏమర్థమైంది? గ్రీన్ ఛానల్ పెట్టినాం, మెస్ ఛార్జీలకు బిల్లులు పెండింగ్ లేవు, ఏ నెల కానెల బిల్లులు ఇస్తున్నామన్నావు కదా. 9,50,000 రూపాయల మెస్ ఛార్జీలు ఈ హాస్టల్లో, ఒక్క హాస్టల్లో పెండింగ్ ఎందుకున్నాయి అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి కదా. ఇలా నేను పిల్లలతో మాట్లాడుతున్నా. పిల్లలు ఏమంటున్నారు? తువ్వాలలు రాలేదు సార్, మాకు
ప్లేటు, గ్లాసు, కటోరా, చెంచా ఇవన్నీ ప్రతి సంవత్సరం వస్తుండే. పోయినసారి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఏడాదిలో ప్లేటు లేదు, గ్లాసు లేదు, కటోరా లేదు, చెంచా లేదు, తువ్వాలలు లేవు, ఇంకేం లేవు, స్వెటర్ లేవు. రకరకాల బాధలు చెప్తున్నారు పిల్లలు పాపం ఇక్కడికి వస్తే. బూట్లు రాలేదంటే, షూస్ కూడా రాలేదంటున్నారు. అంటే ఇది హాస్టళ్లలో పరిస్థితి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా,